దేవుడి గుడి ఎవరు కట్టినా ఫస్ట్ గుండా ఒకే చోట కడతారు. అదే దేవుడి గుడి అలాగే విస్తరించు అన్ని దేశాల్లోనూ కడతాము. ఎందుకో తెలుసు, వాళ్ళు చేసిన పుణ్య పాపాల కర్మాలని కాదు, వాళ్ళు చేసుకున్న మేలుని బట్టి, వాళ్ళ దేశాన్ని లోకాన్ని కాపాడేందుకు చేసే ప్రవర్తన బట్టే తప్ప మరొకటి ఏమీ కాదు. అటువంటి ఒక్క దేవాలయం కట్టిన ఒక ఊరిలో ఆ దేవాలయం అన్ని దేశాలకి విస్తరించి ఎందుకు కడతారు అంటే వారు చేసిన పుణ్య ఫలితాన్ని బట్టి తప్ప మరొకటి ఏమీ కాదు. అలాగే నీవు చేసుకునే కర్మను బట్టి నీ పేరు ప్రతిష్టలు నిలుపుకోగలుగుతావు. నీవు దాన ధర్ముడు పుణ్యాత్ముడు అనుకో, నీ పిల్లలు కూడా అదే విధంగా నీ పేరుని నిలబెట్టగలుగుతారు. నీ పేరుని నిలబెట్టాలి అంటే లోకంలో నీ పిల్లలే కాదు, ప్రపంచమంతా నా పేరు చెప్పుకోవాలి అంటే నీవు ఏమి చేస్తే నీ పేరు అలా నిలుస్తుందో అది నీకు నీవే తెలుసుకోగలదు. అందుచేత ఎప్పుడూ కూడా ఏ ధర్మాన్నైనా మనం ఏ రకంగానే దూషించకూడదు. ఏ ధర్మంలోనైనా దేవతామూర్తులే ఉంటారు. ఆ దేవతామూర్తులు ఎందుకు అవుతారు అంటే వాళ్ళు ప్రజల్ని కాపాడిన వారు అవుతారు కాబట్టి వాళ్ళని మనం దేవతలుగా పూజిస్తాం. కానీ వాళ్ళకి పడే కష్టాలు ఎంత కష్టం పడతారంటే ఆ కాలంలో ఆ యుగాల్లో వాళ్ళు చేసుకున్న పుణ్యం ఫలితాన్ని బట్టి ఈ కాలంలో మనం పూజిస్తున్నాం. కానీ ఆ రోజుల్లో పడ్డ కష్టాలు ఏ దేవుణ్ణైనా సరే మీరు పిలిచి హోమంలో పిలిచి మాట్లాడవచ్చు. హోమం అంటే ఎలా చేయాలో మీరు పంతుల్ని పూజారిని అడిగితే చెప్తారు. ఎవరినైనా సరే మీరు హోమంలో ఏ దేవుణ్ణైనా కేకేసి మీరు అడగవచ్చు. అలాగే యాగంలో మన పితృల్ని కేకేసి అడగవచ్చు, నీవేం చేసి ఉన్నావు, మేము ఇలాగున్నాము, అసలు నీకేం కావాలో నువ్వు అన్నీ తెలుసుకోవచ్చు. హోమము యాగము ఏదైనా చేయించి మీరు ఇతరులను కేకేసి దేవతల్ని తండ్రిని కేకేసి మీరు స్వయంగా మాట్లాడవచ్చు. అది నేను చెప్పింది ఉత్తిదా అబద్ధమా మీకు మీరే తెలుసుకోవచ్చు. నేను ఇలా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే దుర్మార్గాన్ని విడిచి దైవత్వాన్ని పొందండి. దైవత్వాన్ని పొందటం అంటే సమస్తము ఏకత్వాన్ని చెయ్యండి. సమస్తాన్ని ఏకత్వం చేయటం అంటే దైవ పురాణం బోధిస్తుంది. ఆ దైవ పురాణం ఎవరైతే చదువుతారో వాళ్ళ స్వచ్ఛమైన అనుగ్రహం కలుగుతుంది. నరవీరాయ నమః అనుకుంటే మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పాము. అలాగే మీరు చూడవచ్చు, మీరు అనుకోని చూడవచ్చు, మీరు చేసి చూడవచ్చు. మీకేం జరుగుతుంది, మీరు ఎలా బతుకుతున్నారు, ఎందుకు బతుకుతున్నాము అన్నీ మీకు ఆటోమేటిక్గా అవగాహన వస్తుంది. నరవీరాయ నమః అని రోజు మంత్రించుకుంటే మీకు అద్భుతమైన రహస్యాలు తెలుస్తాయి. అలాగే ఏదో ఒక దేవుడి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకొని మీరు బొట్టెట్టుకొని ఆనందంగా మీ పనులు మీరు సక్రమంగా చేసుకుంటే మీకు ఎంతో ఆనందంగా ఉంటారు. సాయంత్రం పిల్లలకు కూడా మీరు ఏ రకమైన ప్రవర్తనలు వాళ్ళకి మీరు అందించాలో మీ మాటలతో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంతో ఆనందించి సంతోషిస్తారు. మీకంటే గొప్పవారిగా మారుతారు వాళ్ళు. అంతే తప్ప మరొకటి ఏమీ లేదు. ఏ దేవుని పూజించినా పూజే తప్ప మరొకటి ఏదీ లేదు. అదే విషయం దైవ పురాణంలో చెప్తుంది. కోట్లాది దేవతల కొలువైన దైవం సృష్టిలో ప్రాణికోటి ఉన్నంత వరకు నిలిచే ఈ దైవ పురాణం చదివితే శక్తి కలుగుతుంది. శివుడు చెట్టు మానులంటి వాడు, ధర్మాలు కొమ్మలు, భక్తులు పువ్వులు కాయలు పండ్లు, జనాలు ఆకులు రాలుతూ ఉంటారు. వీరికి ఏ ప్రాధాన్యత ఉండదు. అంటే దీంట్లో మీకు అర్థాలు తెలుసుకోవాలంటే మీకు అర్థాలు చెప్తాం. ఎలాగా ఆకులు జనాల ఆకులు అంటే ఆకులు రాలిపోతే అంటించడం తప్ప అది ఎందుకు పనికిరానిగా ఆకులు మాడిపోతాయి. అలాగే జనాలుగా ప్రజలుగా బతికేసి చచ్చిపోతే వాళ్ళకి ఏ ఊరు పేరు ఉండదు. దేవతలు చెట్టు కొమ్మలు ఏర్లంటి వారు అన్నాం. చెట్టు ఏర్లంటి వారు అంటే ఏంటి అంటే చెట్టు బతుకున్నంత వరకు దేవతలు ఉన్నారు అంటే లోకం ఉన్నంత వరకు దేవతలు బతికే ఉంటారు అని అర్థం. శివుడు చెట్టు మానులంటి వాడు అంటే శివతత్వాన్ని నుంచే మనకు దైవత్వం ఏర్పడ్డాడు కాబట్టి ఈ ధర్మం ఎప్పుడూ నిలిచే ఉంటుంది. ఈ లోకం ఉన్నంత వరకు శివుడు అంత గొప్పవాడు, ఎప్పుడు పోవాడు అని అర్థం. ఇలాగ అనేక రకాల అర్థాలు వస్తాయి. మీకు చెప్పాలంటే ఆ దైవ పురాణం చదివితే మీకు అద్భుతమైన రహస్యాలు తెలుస్తాయి. రోజు చదువుకున్న వాళ్ళకి ఆనందం ఎంతో అద్భుతంగా ఉండే అవకాశాలు కలుగుతాయి.